అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనం చుక్కకూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చుక్కకూర పచ్చడి సేమ్ టు సేమ్ మన గోంగూర చట్నీ లాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కొన్ని నువ్వులను అయితే వేంపి పక్కకు పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా టమాటా అయితే కొంచెం ఆయిల్ వేసి వాటిని అయితే ఫ్రై చేస్తున్నా. ఆ ఫ్రై అయ్యే లోపల మన చుక్కకూరను శుభ్రంగా ఏరి కడిగి వాష్ చేసుకోవాలి. మంచిగా 1-2 సార్లు అయితే ఇసుక లేకుండా అనేది చుక్కకూర అనేది కడుక్కోవాలి. ఇక్కడ ఎండాకాలంలో రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. కొంచెం చారు మజ్జిగను వేసుకొని పుల్లగా కమ్మగా ఉండే రోటి పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అవి వేగిపోయిన తర్వాత మనకు చుక్కకూర అనేది కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. మనకు తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. చుక్కకూర కూడా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం అది మగ్గే లోపల ఈ నువ్వులు అనేది కచ్చిపచ్చిగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఉప్పు, టమాటా, జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత రోట్లో అయితేనే బాగుంటుంది, మిక్సీలో కంటే కూడా. రోల్లో లేని వారైతే మిక్సీ పట్టుకోండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్నట్టయితే చాలా టేస్ట్ ఉంది. మనకు మిరపకాయలు అనేది కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కూడా ఇక్కడ మగ్గిపోయిన మన చుక్కకూరను కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటుగా దంచేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, ఇంకా ఫ్రెష్గా దించినటువంటి కరివేపాకు, కొన్ని పోపు గింజలు, వెల్లుల్లిపాయ ముక్కలు, 2 ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని పోపు అయితే కంప్లీట్ చేసేసుకుంటే పోపు అయితే రెడీ అయింది. మనం దంచి పెట్టుకున్నటువంటి రోటి పచ్చడిని అయితే పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి.